Hi friends, this is Virendra. Welcome to my channel. ఫ్రెండ్స్, మీకు thumbnail చూడగానే అర్థమై ఉంటుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిష్ రిఫ్లెక్టర్ని యూస్ చేసుకొని ఒక లైటింగ్ స్టాండ్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాను. అలాగే ప్రీవియస్ వీడియోలో నా వీడియో క్వాలిటీ అంత బాగాలేదు, ఎందుకంటే కొంచెం లైటింగ్ అనేది డల్ అయింది. ఈ డిష్ రిఫ్లెక్టర్ని యూస్ చేసుకొని ఒక లైటింగ్ స్టాండ్ అనేది తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. కొన్ని లైట్ ప్యానల్స్, అలాగే కొంచెం లైటింగ్ స్ట్రిప్స్ అవి కూడా ఉన్నాయి నా దగ్గర ఉన్న ఐటమ్స్ని యూస్ చేసుకొని నేను తయారు చేస్తున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. అలాగే సలహాలు సందేహాలకై నన్ను వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా నన్ను అడగచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన కెమెరాకి ఆపోజిట్లో పెట్టుకుంటే కొంచెం మనకి లైటింగ్ అనేది మన ఫేస్ మీద పడితే కొంచెం గ్లో, అంటే వీడియో క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దానికి యూజ్ అవుతుంది. మీకు చాలామంది ఈ మధ్య టిక్టాక్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా ఇంట్లో ఉండే కరెంట్ పైప్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీకు ఇది చూడొచ్చు, మా సర్వీస్ వైర్లకి అయితే వేస్తారు కదా, ఆ కరెంట్ పైపు. ఇది నాకు కొంచెం హైట్ని పెంచడం కోసం యూజ్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే ముందు ఈ బెండ్ అయితే కట్ చేసేస్తున్నాను మిషన్ పెట్టి. పైప్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే ఇది డిష్కి సపోర్టింగ్ ఉండే స్టాండ్ ఉంటుంది కదా, దీనికి ఇది అటాచ్ చేసుకోవాలన్నమాట. మీకు మనం డైరెక్షన్ అటు ఇటు తిప్పుకోవడానికి కానీ మనం పెట్టుకోవడానికి ఒక యాంగిల్ స్టాండ్ అనమాట ఇది. ఇదేంటంటే ఈ రెండు హాల్స్ ఆల్రెడీ బేస్కి మన స్లాబ్కి కానీ గోడలకు కానీ బిగిస్తారు కదా, ఇది డిష్తో పాటేనే వస్తుంది. మీకు ఇది చూడొచ్చు, ఈ రెండు హోల్స్లో వచ్చేసరికి డిష్ రిఫ్లెక్టర్ని అయితే బిగిస్తాను నేను. ఇప్పుడు దీనికి బేస్ స్టాండ్ అయితే నేను ఏది యూస్ చేసుకుంటున్నానంటే ఇదేంటంటే మన మొబైల్ షాప్స్కి ఎయిర్టెల్ అలా సిమ్స్ సేల్ చేసినప్పుడు గొడుగు అనేది పెట్టుకుంటారు కదా, వాటికి వస్తుంది స్టాండ్. నేను దాన్ని అయితే యూస్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే మనం డిష్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ నిలబెట్టుకున్నా మనకి లైటింగ్, మన స్టాండ్ అనేది జరుపుకోవడానికి వీలుగా ఉండేలాగా, ఫిక్స్డ్గా ఒక చోటన కాకుండా మనం అటు ఇటు జరుపుకునేలాగా సెట్ చేసుకోవడానికి అనమాట బేస్ ఇది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి దీని లోపల మనం పైప్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా పైప్ స్టాండ్ డిష్ రిఫ్లెక్టర్కి హోల్స్ అయితే పెట్టి మొత్తం దీన్ని దానికి బిగించేసుకుందాం. దీన్ని హోల్స్ అయితే చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే బోల్డ్లు పెట్టేసి ఈ బేస్ అయితే బిగించుకుందాం. ఇది ఎలాగనమాట, దీనికి ఏంటంటే సపోర్టింగ్ మనం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఇది మూవ్ అవుతుంది, దాని గురించే దీన్ని బిగిస్తున్నాను నేను. మీకు ఇక్కడ చూడొచ్చు, రెండు హోల్స్లోంచి కింద నుంచి అయితే బోల్స్ సెట్ చేసుకోవడానికి కరెక్ట్ సైజుకి అయితే నేను హోల్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీనికి నట్టు పెట్టి సెట్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, దీనికి యూస్ చేసే లైటింగ్ స్ట్రిప్స్ వచ్చరికి వామ్ లైట్స్, అంటే మీకు కొంచెం న్యాచురల్ లైటింగ్ రావడం కోసం వైట్ అండ్ వామ్ లైట్ మిక్స్ చేస్తున్నాను. వైట్ ప్యానల్ వచ్చేసరికి ఇది మిల్కీ వైట్, ఇది అవుట్పుట్ వచ్చేసరికి 20 వాట్ అవుట్పుట్ లైటింగ్తో అయితే వస్తుంది. అలాగే ఈ లైన్స్ అన్నీ కలిపి 80 వాట్ ఉంటుంది, అంటే టోటల్ మీకు ఈ లైట్ రిఫ్లెక్టర్ వచ్చేసరికి 100 వాట్ అవుట్పుట్తో వస్తుంది. ఫ్రెండ్స్, లైటింగ్ స్ట్రిప్ అయితే కట్ చేసి మొత్తం దీనికైతే అంటించేస్తున్నాను. దీనికి బ్యాక్ సైడ్ ఒక డబల్ సైడ్ టేప్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం ఈజీగా దీన్ని ఎక్కడైనా స్టిక్ చేయొచ్చు. దీన్ని ఎక్కువ ఈ స్ట్రిప్స్ని సీలింగ్ లైట్స్కి అలాగే బ్యాక్గ్రౌండ్ లైట్స్కి యూస్ చేస్తారు. ఇది బ్రాండ్ వచ్చేసరికి జిఎం బ్రాండ్. ఈ బ్రాండ్ లైటింగ్స్ కూడా స్ట్రిప్స్ బాగుంటాయి.
అండ్ లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటాయని ఈ బ్రాండ్లో నేను యూస్ చేసుకున్నాను. ఇది ఎప్పుడో నేను తెచ్చాను కానీ మా సీలింగ్లో కానీ నేను యూస్ చేయలేదు. దాన్ని దీనికి యూస్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ మొత్తం స్టిక్ చేసిన తర్వాత షోల్డింగ్ అయితే చేసుకుంటాను. మొత్తం 1 బై 1 అన్ని స్ట్రిప్స్కి ప్లస్ మైనస్ ఇవ్వాలి కాబట్టి టైం అనేది పడుతుంది కాబట్టి ఫార్వర్డ్ చేస్తున్నాను వీడియో. ఫ్రెండ్స్ మొత్తం స్టాండ్కి మొత్తం అన్నీ సెట్ చేశాను. మీకు వైరింగ్ కూడా చూడొచ్చు. మొత్తం ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ మొత్తం అన్నీ లైటింగ్ స్ట్రిప్స్కి అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. ఇదైతే ఒకే చోటన ఇవ్వకుండా విడివిడిగా అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు ప్లస్ అండ్ మైనస్ అనేది కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే అన్నిటికీ ప్లస్ మైనస్ విడివిడిగా మొత్తం బోర్డు అన్నిటికీ ఇచ్చేసాను. ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసరికి 9 వాట్ బల్బ్ ఉంది. దాంట్లో మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఆన్ చేసిన తర్వాత కూడా మీకు డెమో వీడియో ఒకటి రికార్డ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ కింద స్టాండ్ చూడొచ్చు. మొత్తం దీన్ని బేస్ చేసుకొని ఉంది. మీకు ఇక్కడ బోల్ట్ అయితే చూడొచ్చు. ఇది మీరు పైకి కిందకి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం బిగించలేదు కాబట్టి మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో అటు ఇటు తిప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆన్ అయింది. మీకు ఇక్కడ చూడొచ్చు. నేను దీని అడాప్టర్ వచ్చేసరికి 12 volts 2 amp అడాప్టర్ అయితే వాడాను. అంటే మీకు 2 amp అయితే సరిపోతుంది. ఇక్కడ లైట్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ నేను డిష్ రిఫ్లెక్టర్ని ఎందుకు వాడానంటే మీకు ఇది షేప్ వచ్చేసరికి ఒక పాయింట్ అనేది ఉంటుంది. అంటే కరెక్ట్గా మనం మనిషి ఫేస్కి ఆపోజిట్లో పెట్టుకుంటే కరెక్ట్గా వాళ్ళ మీదే ఫోకస్ అయ్యి ఉంటుంది లైటింగ్. మీకు ఎక్స్ట్రా లైటింగ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ లైట్కి ఆపోజిట్లో నుంచొని వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియో క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది. నేనైతే Honor 9 లైట్ మొబైల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా. మీరు ఇక్కడ క్వాలిటీ చూడొచ్చు. మీకు లైట్కి అగెనెస్ట్గా ఉంటే చూడొచ్చు ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లైట్ ఆఫ్ చేసి వీడియో చూపిస్తాను ఎంత తేడా ఉందనేది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేస్తాను. మీకు ఇక్కడ చూడొచ్చు. మీకు నాయిస్ అయితే చాలా నోటీస్ చేస్తారు మీరు. ఓన్లీ 9 వాట్ బల్బ్ అయితే ఉంది ఇంట్లో. ఆ 9 వాట్లోనే రికార్డ్ చేస్తున్నాను. ఈ తేడా కోసం నేను అనేది ఈ లైటింగ్ స్టాండ్ అయితే సెట్ చేశాను. మీకు ఫ్రంట్ కళ్ళ మీద ఎక్కువ రిఫ్లెక్షన్ వస్తే కనుక వైట్ కలర్ క్లాత్ని కూడా దీంతో కవర్ చేస్తే మీకు అంత రిఫ్లెక్షన్ అనేది ఉండదు. అలాగే ఇప్పుడు మీకు నా నెక్ కింద చూడొచ్చు షాడో పడుతుంది కదా, లైట్ ఆన్ చేస్తే మీకు ఆ షాడో కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కువ లైటింగ్ స్ట్రిప్స్ వెడల్పుగా యూస్ చేసాం కాబట్టి మనిషి మీద పడినప్పుడు షాడో ఏరియా అనేది తగ్గుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు షాడోస్ అయితే లేదు. కరెక్ట్గా నా మీద ఫోకస్ అయి ఉన్నాయి కాబట్టి లైట్స్ అన్నీ కరెక్ట్గా నాకు ఫేస్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి నాకు కరెక్ట్గా వీడియోకి అయితే సరిపోతుంది. నేను రేపు నుంచి రికార్డ్ చేసే వీడియోస్లో లైటింగ్ సెటప్ ఇదే అనమాట. వీలైతే ఇంకొకటి సెట్ చేస్తాను. అంటే అటొకటి ఇటొకటి, అప్పుడు కరెక్ట్గా లైటింగ్ అయితే సరిపోతుంది. అదే మీరు టిక్ టాక్ వీడియోస్ ఇలాంటివి చేసుకోవడానికి అయితే కనుక ఒకటి అయితే సరిపోతుంది. ఇంత పెద్దది కూడా అక్కర్లా. నేను డిష్దే యూస్ చేశాను రిఫ్లెక్టర్. మీకు కార్డ్బోర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అది లైటింగ్ ఒక చోటనే ఉండదు. అంటే మీకు అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను డిష్ రిఫ్లెక్టర్ని అయితే వాడాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.